అందరికీ నమస్కారం. పెనుగొండ అదేవిధంగా ఆచరణ నియోజకవర్గానికి సంబంధించిన రూరల్ విలేజ్కి సంబంధించి కొంతమంది బస్సు రూట్ల కోసం అని చెప్పి నాకు నా ముందడుగు మీడియా గ్రూపుల్లో కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే ఏదైనా వీడియో చేస్తుంటే ఆ వీడియోలోనే కామెంట్ సెక్షన్లోనే కొంతమంది పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి చేసి ఏమీ పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ నిన్న కూడా ఎవరో పెట్టారు. అసలు ఆదినారాయణ గారు ఎవరో, ఆయన దేవమించి ఒక బస్సు ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉండేదండి, అది తీసేశారు. అప్పుడు రోడ్డు బాగున్నప్పుడే ఉండేది, ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాక కూడా తీసేశారు అని చెప్పారు. దానికోసం నేను అందరినీ కూడా కొంచెం సంప్రదించి ద డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిప్యూటీఓ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గారికి ఒక లెటర్ పెట్టాను. ఇప్పుడు ఏప్రిల్ 27వ తారీఖున ఏంటి పట్టించుకోలేదా, ఏం చేశారంటే మా పని ఏం చేశారని చెప్పి వాళ్ళకి పెడుతూ ఒకటి కాదు, నేను 4-5 ఇష్యూస్ పెట్టాను. ఏంటంటే మనకి పర్టికులర్గా పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ, ఇరగవరం, పెరవలి, ఆచంట మండలాలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే విధంగా అట్లా పెనుగొండ నుంచి ఒక ఆర్టీసీ బస్సు కూడా లేదు. హైదరాబాద్ వెళ్తే మార్టేరు ఎక్కాలి, లేకపోతే తణుకెళ్ళి ఎక్కవలసిన పరిస్థితి ఉంది. అంటే కోడేరు నుంచి లేకపోతే మార్టేరు నుంచి ప్రైవేట్ బస్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా నర్సపూర్ డిపో నుంచి ఒక బస్సు వేసి కొన్ని సీట్లు ఇక్కడికి ప్రత్యేకించి రిజర్వ్ చేసి ఇక్కడ ఫిలప్ అవ్వకపోతే ఆటోమేటిక్గా తణుకులోనే ఎక్కడో అవుతాయి అనే విధంగా నేను కోడేరు నుంచి ఒక హైదరాబాద్ సర్వీస్ చేయమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేసి ఉన్నాం. ఎలాగంటే మార్టేరు నుంచి పెనుగొండ నుంచి డైరెక్ట్గా పెరవలి వెళ్ళి హైవేలో కలిసిపోయేలాగా, అంతేగాని ఇంకా డొంక రూటు ఇలాగా ఆ చట్టమే అత్తిలి మించి అలా కాకుండానే. అలాగే ఇంకోటి ఏంటంటే మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ అవసరాల నిమిత్తం తణుకు కానీ ఏలూరు కానీ ప్రతిరోజు వెళ్ళి పేషెంట్స్ చాలామంది ఉంటారు. డయాలసిస్ పేషెంట్లు కానీ, లేకపోతే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళవలసిన పేషెంట్లు కానీ. ఎందుకంటే పెనుగొండ నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తణుకుకు దగ్గరలో ఉన్నాయి, లేకపోతే ల్యాబ్లు కానీ. అదేవిధంగా అక్కడ నుంచి అయితే ఏలూరు కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇది పెనుగొండ వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కానీ దొడ్డిపట్ల నుంచి అటువంటి లోపల చిన్నబల్లం, కొడమంచిలి, వల్లూరు ఈ విలేజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుకని చెప్పి పొద్దున్నే ఒక బస్సు 9 గంటలకి ఈ దొడ్డిపట్ల నుంచి తణుకు ఒక బస్సు, అంటే తణుకు వచ్చేస్తే ఇంకా అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. రాజమండ్రి వెళ్ళాలన్నా, లేకపోతే పెరవలు వచ్చినా, తణుకు వచ్చినా, రాజమండ్రి వెళ్ళాలన్నా, ఏలూరు వెళ్ళాలన్నా ఈజీ అవుద్దనే ఉద్దేశంతో చిన్నమల్లం, కొడమంచిలి, వల్లూరు నుంచి ఒక బస్సు వేయండి. ఉదయం 9 గంటలకేమో ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేలాగా, మళ్ళీ మధ్యాహ్నం 4-5 గంటలకి అక్కడ వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది అయిపోయిన తర్వాత 6 గంటల లోపల ఒక బస్సు ఎత్తే మళ్ళీ సేఫ్గా దొడ్డిపట్ల వరకు చేరుకుంటారని చెప్పి ఒకటి. అదేవిధంగా ఇంతకుముందు రావులపాలెం ఉండేది. పెనుగొండ నుంచి రావులపాలెం దేవ, మొలపర్రు, ఎలపర్రు సిద్ధాంతం నుంచి రావులపాలెం ఒక బస్సు ఉండేది, అది తీసేశారు. అది ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిద్ధాంతం వరకు వెళ్తే హైవే ఎక్కేయచ్చు. రావులపాలెం వెళ్ళారంటే అది నేషనల్ హైవే మీదే ఉంటుంది బస్ స్టాండ్ కాబట్టి. అదేవిధంగా మనం ఏదైనా హైదరాబాద్ నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా పెనుగొండ వెళ్ళాలంటే తణుకులో దిగాలి, లేదా పెరవల్లో దిగాలంటే రావులపాలెం వరకు టికెట్ తీసుకోవాలి. ఒకసారి ఆపర్ అంటాడు. అదే రావులపాలెం నుంచి హైదరాబాద్ కానీ, లేకపోతే హైవే మీద వెళ్ళే బస్సులు సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర కానీ, పెరవల్లో కానీ ఆగట్లేదు. కాబట్టి సిద్ధాంతం బ్రిడ్జ్ దాటిన తర్వాత పెనుగొండ టర్నింగ్తో ఒక చోట, పెరవల్లో ఒక చోట రిక్వెస్ట్ స్టాపులు పెట్టి ఎక్స్ప్రెస్లు కానీ ఏదైనా సరే హైవే బైపాస్లు కానీ, హైదరాబాద్ వెళ్ళే బస్సులు కానీ, హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులకు కానీ అక్కడ పెట్టమని చెప్పి ఈ డిప్యూటీఓ గారిని ఏప్రిల్ 27వ తారీఖున రిక్వెస్ట్ చేశాం. ఆయన బాగా స్పందించారు. ఎందుకంటే నేను పెనుగొండలో ఉన్నాను, బయలుదేరాక ఫోన్ చేశాను ఆయనకి, ఇట్లా వస్తున్నానంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీకు తెలియజేసుకుందాం అంటే, అక్కర్లేదండి మీరు రావక్కర్లేదు, నాకు వాట్సాప్లో పంపండి అన్నారు. ఆయన మెయిల్ ఐడి తీసుకుని ఆయనకి మెయిల్ చేశాను, వాట్సాప్ కూడా చేశాను. అదే ఒక కాపీ సుబ్బన్ రెడ్డి గారికి కూడా అందజేశాను. ఆయన నరసాపురం డిపో మేనేజరు. సుబ్బన్ రెడ్డి గారు అంటే ఆయన ఫేమస్, మన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయరు, పెనుగొండ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. ఆయన నాకు పరిచయస్తుడే కాబట్టి ఆయన కూడా ఇట్లా మీ డిప్యూటీఓ గారికి కూడా ఒక కాపీ ఇచ్చానండి అంటే, ఆల్రెడీ ఆయన నాకు మెయిల్ చేశారండి అని చెప్పారు. డెఫినెట్గా మీకు ఇది అవుతుందండి అంటే, ఏదైనా పాత బస్సులైనా ఏంటని చెప్పంటే, లేదంటే కొత్త బస్సులే వస్తున్నాయి శాంక్షన్ అయినాయి అని చెప్పారు. కాబట్టి ఇదందరికీ నాకు ఈ సలహాలు సూచనలు ఇచ్చి ఈ ఆదినారాయణ గారు అనుకుంటాను దేవ బస్సు గురించి అడిగింది. అట్లాగే కొంతమంది ఒక రాజుగారు ఒక ఆయన ఈ దొడ్డిపట్ల నుంచి ఏలూరు వెళ్ళే వాళ్ళకి అది ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు. ఈ చెప్పిన వాళ్ళందరికీ కూడా
ఈ వీడియో చూస్తే కొంచెం అర్థం అవుతుంది. పర్సూ చేయలేదు అనుకుంటారని చెప్పి సాక్ష్యాలన్నీ పెట్టవలసి వస్తుంది. మరి ఏం చేస్తాం, మరి చెప్పాక చేయలేదు ఎందుకయ్యా అని చెప్పి అంటారు. కాబట్టి మీకు కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఉన్నతాధికారులు ఎవరైనా అని మీరు కూడా పర్సూ చేసుకుంటారేమో అని చెప్పి థంబ్నెయిల్లోనే ఈ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో అప్లికేషన్ కూడా పెడుతున్నాను. ఉంటాను. నమస్కారం. రామోజీరావు. జై హింద్.